హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా రోజుల తర్వాత అయితే ఈ ఎడిటింగ్ సంబంధించిన ట్యూటోరియల్ అయితే తీసుకొస్తున్నాను. ఇవ్వడం చివరి వరకు చూడండి. చివరి వరకు చూసాకే మీరు మీ అభిప్రాయం అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే చూసిన తర్వాత ఇందులో ట్యూటోరియల్ ఏముంది భయ్యా అని చెప్పి అనకండి. సో మీకు ఒక చిన్న అవగాహన అయితే ఇస్తున్నాను, చిన్న ఎక్స్ప్లెనేషన్ అంతే. ఒక షార్ట్ ఫిలిం అనేది తీసేటప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రీమియర్ ప్రో కావచ్చు, మీకు ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్, అందులోకి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో నేను ప్రీమియర్ ప్రో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రోలో ఆల్రెడీ బేసిక్ సంబంధించిన ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అనేవి చేశాను, ఆల్రెడీ ఉంటాయి మన ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. పైన కార్డ్స్లో మీకు ప్లేలిస్ట్లు అని చెప్పి ఇచ్చేస్తాను. సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు ప్రీమియర్ ప్రో సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ తర్వాత మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇందులో మీకు ఒక షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ టైం లైన్ అనేది ఎలా ఉంటుంది, సో ప్రాసెస్ ఏంటి, సీక్వెన్స్ సెట్టింగ్స్ ఎలా తీసుకుంటాను, సో ఏ సీక్వెన్స్ సెట్టింగ్ తీసుకుంటాను, ఇంకా తర్వాత కలర్ గ్రేడింగ్ ఎలా చేస్తాను, ఇంకా ఎఫెక్ట్ సౌండ్ డిజైనింగ్ ఎలా చేస్తాను. సో ఇలా మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి, వాటినన్నిటి మీకు ఈ వీడియో అయితే క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, అలా మొదలై ఎటో వెళ్ళిపోయిందని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నాను. దానికి సంబంధించిన థీమ్ సాంగ్ వదిలాను, అలాంటి టీజర్ కూడా తీసుకొచ్చాను. దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లిక్ చేసి చూడండి గాయస్. సో మా కష్టానికి ఫలితం మీ వ్యూస్ అండ్ మీ లైక్స్, మీ షేర్స్. సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని. సో ఇప్పుడు నేను ఆ షార్ట్ ఫిల్మ్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. మొత్తం 28 మినిట్స్ అయితే షార్ట్ ఫిల్మ్ వచ్చింది అవుట్పుట్ అనేది. మీకు మొత్తం ఫస్ట్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాను, మొత్తం ఫైల్స్ అయితే ఎంత వచ్చింది, ఇంపోర్ట్ చేసుకున్నాక సో కటింగ్స్ అనేవి ఎలా స్టార్ట్ చేస్తాను, తర్వాత కలర్ గ్రేడింగ్ ఎలా చేస్తాను, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఫుల్గా అయితే వీడియోని చూడండి, అందరికీ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయొచ్చా షార్ట్ ఫిలిం ఎడిటింగ్ అనేది, సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో గాయస్, ఎవరైతే ఎడిటింగ్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళ ప్రేమనైతే నిలబెట్టబోతున్నాను. సో అందుకే వచ్చేస్తాడు ఈ ప్రేమికుడు. ఒకసారి చూసేద్దాం. కొద్దిగా ఓవర్ యాక్షన్ కొడుతున్నాను కదా, సో పర్లేదు గాయస్, ఒకసారి వెళ్ళి చూద్దాం మొత్తం ప్రాసెస్ అనేది. లెట్స్ గో. సో గాయస్, చూస్తున్నారు కదా, ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, అలా మొదలై ఎటో వెళ్ళిపోయింది అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన బేసిక్స్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్, ఒకసారి చూడండి. ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క బేసిక్ సెట్టింగ్ అనేది అందులో మీకైతే చెప్పాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీకేం మొత్తం దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, ఓపెన్ చేసి చూడండి. ఓకే, ఓపెన్ చేసుకున్నాక మనకు ఇలా అయితే ఉంటుంది. ఇది నా వర్క్ స్పేస్ అనమాట. నేనైతే ప్రీమియర్ ప్రో వాడుతున్నానో, నేను ఎడిటింగ్ వర్క్ స్పేస్ అనేది ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటాను. సో మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ వీడియో ఉంటుంది, బట్ ఇప్పుడు కూడా చూపించేస్తాను. ఇక్కడ విండోలోకి వెళ్తే మనకు వర్క్ స్పేసెస్లో ఇక్కడ ది ఎక్స్ప్లోరర్ అని చెప్పి పెట్టుకున్నాను. ఇది మీరు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకు వర్క్ స్పేసెస్లో చాలా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్ ప్యాలెన్స్, అసెంబ్లీ, ఇంకా ఆడియో, క్యాప్షన్స్, గ్రాఫిక్స్, కలర్ గ్రేడింగ్ అని చెప్పి ఈ విధంగా చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది నార్మల్గా ఒక ప్రీమియర్ ప్రో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనం నచ్చిన విధంగా అయితే మనకి ఇది ఇక్కడ వద్దు, సోర్స్ ఇక్కడ కావాలి, సో ఇలా సెట్ చేసుకోవచ్చు. టైం లైన్ ఇక్కడ వద్దు, నాకు పైన కావాలి, సో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన చోట్లల్లా ఈ టూల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఇక్కడ సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన పేరు అనేది ఇచ్చుకుని ఓకే చేస్తే మనకి ఇక్కడ వర్క్ స్పేసెస్లో సో ఈ విధంగా ది ఎక్స్ప్లోరర్ అని చెప్పి నేను పెట్టుకున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తే నేను ఏదైతే వర్క్ స్పేస్ క్రియేట్ చేసి పెట్టుకున్నానో అదైతే వచ్చేస్తుంది అనమాట. ఇది నాకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటాయి, అంటే జూమ్, పొజిషన్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇది తర్వాత ఈ ప్రీమియర్ కంపోజర్. ఈ ప్రీమియర్ కంపోజర్ అనేది ఈ ప్రీమియర్ ప్రోలో ఇంటిగ్రేటెడ్ అయితే రాదనమాట. ఇది సపరేట్గా మనం ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కలర్ గ్రేడింగ్ సంబంధించిన లూమెట్రిక్ కలర్స్ టూల్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇది నా సీక్వెన్స్, ఇది టీజర్కి సంబంధించిన సీక్వెన్స్, మీరు మొన్న చూసే ఉంటారు. సో దానికి సంబంధించిన టీజర్ అనమాట ఇది. సో ఇక్కడ సీక్వెన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకో సీక్వెన్స్ వచ్చేసరికి అలా మొదలై ఎటో వెళ్ళిపోయింది. ఇది నా షార్ట్ ఫిల్మ్ యొక్క సీక్వెన్స్ అనమాట. తర్వాత ఇక్కడ సోర్స్ అయితే ఉంది. సో ఈ సోర్స్ ఏంటంటే, ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ సోర్స్లోకి వస్తుంది ఆ వీడియో. మనకు నచ్చిన పార్ట్ వరకు ఇక్కడ కట్ చేసుకొని దీనిలోకి టైం లైన్లోకి తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క బేసిక్ ఎడిటింగ్ సంబంధించి మీకు ఆల్రెడీ వీడియోలు చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీకు ఇది కొద్దిగా అర్థం కాకపోవచ్చు, ఫస్ట్ మీరు ప్రీమియర్ ప్రో సంబంధించి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చూడండి, ఆ తర్వాత మీకు ఇది మొత్తం అర్థమవుతుంది. లేదా ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా ఎడిటింగ్ చేస్తారో ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత వెళ్ళి మీరు ఆ ట్యూటోరియల్స్ అయితే చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఏదైతే టైంలో ఎడిటింగ్ చేస్తున్నానో దానికి సంబంధించిన వీడియో అనే ప్లేబ్యాక్ అనేది ఇక్కడ మనకు ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసరికి
ప్రాజెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో నేను ప్రతి ఒక్క వీడియోస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాను ఇమేజెస్తో సహా. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట మొత్తం. ఓకే, ఇప్పుడు నేను సీక్వెన్స్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఏదైతే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని బిగ్గా పెడుతున్నాను, స్క్రీన్ మొత్తం పెడుతున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకు బ్లాక్ బార్డర్స్ అయితే వచ్చాయి. ఇలా నేను బ్లాక్ బార్డర్స్ అయితే వేయలేదు, కానీ ఎలా వచ్చింది. సో దానికోసం మీరు సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు జస్ట్ మీరు కంట్రోల్ యానిమేట్ క్లిక్ చేస్తే సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు న్యూస్ సీక్వెన్స్ తీసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ 4K ఫ్రేమ్, ఇది నేను సెట్ చేసుకున్న కస్టమ్ ప్రిజెస్ అనమాట. సో లేదంటే మీరు ఇక్కడ యారీలోకి వెళ్ళొచ్చు. యారీలోకి వెళ్ళేసి నేను 1080p తీసుకుంటున్నాను. సో 1080p ఉంది కదా, ఇక్కడ నేను 3840 పెట్టుకుంటున్నాను. అంటే ఏంటి, మనకు 4Kకి సంబంధించిన ఫ్రేమ్ సైజ్ అనమాట ఇది. సో ఇది మీకు హార్జెంటల్గా అనమాట. ఇప్పుడు 1080p అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు మామూలుగా ఏం రావాలి, 2160 అంటే మనకు ఫ్రేమ్ సైజ్ అనేది ఒకలా ఏర్పడుతుంది అనమాట, లైక్ దిస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా మనకు ఫుల్గా అయితే వస్తుంది. లేదు నాకు బ్లాక్ బార్డర్స్ కావాలి భయ్యా, బ్లాక్ బార్డర్స్ ఉంటేనే మనకు లుక్ ఉంటుంది అన్నప్పుడు జస్ట్ ఇక ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా మనకు ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇది మాకు ఫుల్గా వద్దు, బ్లాక్ బార్డర్స్ నాకు ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళకి మళ్ళీ సీక్వెన్స్లోకి వెళ్ళి సీక్వెన్స్ సెట్టింగ్స్, ఆల్రెడీ మనం సీక్వెన్స్ తీసుకున్నాం కాబట్టి సీక్వెన్స్ సెట్టింగ్స్ అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2160 ఉంది కదా, ఇక్కడ 1600 పెట్టుకోండి. జస్ట్ అయిపోయింది, 12:5. సో ఇది సినిమాటిక్ రేషియో అనమాట. ఓకే, ఇక్కడ ఫ్రేమ్ సైజ్ అనేది మీరు ఎంత పెట్టుకుంటారంటే 23.976. సో మీరు ఏదైనా కెమెరాతో తీస్తున్నారు షార్ట్ ఫిలిం అనేది, సో కెమెరాతో తీసినప్పుడు ఏంటంటే మీకు మంచి క్వాలిటీ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనకు ఇంకా సినిమాటిక్గా చూపించాలి, దాన్ని ఒక సినిమాటిక్ లెవెల్లో ఉండాలి అన్నప్పుడు మీకు బెస్ట్ ఫ్రేమ్ బై సెకండ్ ఏదంటే 23.976. సో ఇదైతే మీరు సెట్ చేసి పెట్టుకోండి, బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు ఇది. లేదంటే 24 పెట్టుకోవచ్చు, 25 పెట్టుకోవచ్చు, 29.97 కానీ 30 కానీ పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం సినిమాటిక్గా ఉండాలి అంటే మీరు 3840 1600 పెట్టేసుకొని ఇక్కడ టైం బేస్ అనేది మీరు 23 అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు వీడియో చూసేటప్పుడు చాలా సినిమాటిక్ అనిపిస్తుంది, అందుకోసం అని చెప్పి నేను 23.976 అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది, పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే మీద క్లిక్ చేసేయండి. సో దట్స్ ఇట్, వచ్చేసింది కదా. జస్ట్ నేను పొజిషన్ చేంజ్ చేస్తున్నాను లైక్ దిస్. ఇప్పుడు నేను ఫుల్గా పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా మనకు బ్లాక్ బార్డర్స్ అయితే వచ్చేసాయి. ఈ విధంగా మనం సీక్వెన్స్ అనేది తీసుకోవచ్చు. సో సినిమాటిక్ లెవెల్ సీక్వెన్స్ అని తీసుకోవచ్చు. సో మనం సపరేట్గా అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని మాస్కింగ్ చేసుకొని బ్లాక్ బార్డర్స్ ఇవ్వడం కన్నా ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు సీక్వెన్స్లోనే సీక్వెన్స్ ఇచ్చేటప్పుడే ఈ బ్లాక్ బార్డర్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు కూడా మీకు సినిమాటిక్ రేషియోలోనే ప్లే అవుతుంది అనమాట. సో అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఒక షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఉండాల్సింది ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎడాబిడా మీరు తీసుకొని ఇంపోర్ట్ చేసుకొని చేద్దామంటే చేసినట్టు ఉండకూడదు. సో ఈ విధంగా ఒక ఫోల్డర్ అయితే తీసుకోండి. ఫోల్డర్ తీసుకున్నాక దానికి ఒక నేమ్ ఇచ్చేసేయండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా డే 1 ఫుటేజ్. సో ఇందులోకి వెళ్తే బాండమ్ సీన్స్, బస్ సీన్స్, కెమెరా 1, కెమెరా 2, కెమెరా 4, ఇమాజిన్ నైట్ సీన్స్, పానీపూరి సీన్స్, ఈ విధంగా చాలా అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఫోల్డర్స్. ఎందుకంటే నాకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు స్క్రిప్ట్ తీసుకుంటారో ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళండి. మీరు ఎడిటింగ్ అనేది స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళాలి, లేకపోతే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. అరే నెక్స్ట్ టైం పెట్టాలి అని చెప్పేసి మీకేం అర్థం కాదు. సో అందుకని చెప్పేసి నేను సీన్ బై సీన్ అయితే దానికి సంబంధించిన క్లిప్స్ అనేవి, ఇప్పుడు బాండమ్ సీన్స్ ఉన్నాయి, బాండమ్ దగ్గర తాగుతూ ఉంటారు అనమాట వీళ్ళు. సో ఈ సీన్స్ అనేవి అన్నీ నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను, బాండమ్ సీన్స్. సో చూసారు కదా బాండమ్ సీన్స్ అని పెట్టేసి అందులో వీడియోస్ అయితే వేసాను. సో నేను ఎక్కడైతే స్క్రిప్ట్ ప్రకారం బాండమ్ సీన్ వస్తుందో అప్పుడు జస్ట్ ఈ ఫోల్డర్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఎక్కడికి, ప్రీమియర్ ప్రోలో ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కోకోనట్ సీన్స్, జస్ట్ మీకు నచ్చిన పేరు, సో మీకు గుర్తుండే పేరు. సో నాకు ఈ పేరు గుర్తుంటుంది అని చెప్పి ఆ పేరు అయితే మీరు దానికి నేమ్ ఇచ్చేసుకొని బిన్లోకి మీరు ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే నేను బాండమ్ సీన్స్ ఉన్నాయో ఆ సీన్ క్లిప్ ఫుటేజ్ అంతా నేను ఇందులో అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను బాండమ్ సీన్స్ ఎడిటింగ్ చేయాలి. సో ఆ ఎడిటింగ్ చేయాలంటే మీకు దానికంటే ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈజీగా మీరు టైం లైన్లో తీసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న నాయిస్ వస్తూ ఉంటుంది కదా, అదేంటంటే ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఏసర్ నైట్రోస్ సెన్స్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. ఇందులో నేను పర్ఫార్మెన్స్లో పెట్టుకున్నాను. ఎందుకంటే డిఫాల్ట్లో పెట్టుకుంటే మనకు సిస్టమ్ అనేది కొద్దిగా లోగా రన్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్లో పెట్టుకుంటే మీకు సిస్టమ్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా మాకు కొద్దిగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో మీరు ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయాలంటేనే ఇదే పెద్ద ఫ్రస్ట్రేషన్ అనమాట.
ఫుల్ ల్యాగ్ అవుతుంది, అప్పుడప్పుడు చాలా హీట్ ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను పర్ఫార్మెన్స్లో పెట్టుకుని ఎడిటింగ్ చేస్తాను. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజ్ చేసినట్లయితే మ్యాక్సిమం మీరు ఛార్జింగ్ పెట్టయితే వాడండి. ఛార్జింగ్ తీసేసి మీరు వాడాలనుకుంటే అది అయ్యే పనే కాదు. ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయండి, మీకు అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు నేను డిఫాల్ట్ పెట్టేస్తున్నాను. ఓకే, క్లోజ్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నేను కెమెరాలో లాగ్ అయితే పెట్టుకున్నాను, S-Log3 అయితే పెట్టుకున్నాను. అందుకే మీకు కలర్స్ అనేవి ఇదొక షేడెడ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు కలర్ కావాలంటే బేసిక్ కరెక్షన్లో మీకు కొన్ని డిఫాల్ట్గా అయితే ఇస్తూ ఉంటాడు. మేము అట్లా ఎడిటింగ్ చేయలేకపోతున్నాం భయ. ఒకవేళ మీరు S-Log తీస్తేనే, S-Log అంటే మీకు మొత్తం షేడెడ్ కలర్స్ అయితే ఉంటాయి. సాచురేషన్ ఉండదు, కాంట్రాస్ట్ ఉండదు, హైలైట్స్ ఎక్కువ ఉండవు, కలర్స్ ఏం ఉండవు అనమాట. సో లైట్ కలర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని S-Log ఫుటేజ్ అంటారు. S-Log ఫుటేజ్ ఎందుకు తీస్తారంటే మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. S-Log ఫుటేజ్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఓన్గా మీరు ఎక్కడ ఏ కలర్ రావాలో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీరు నార్మల్ సెట్టింగ్స్ పెట్టుకొని తీస్తే మీరు కలర్ గ్రేడింగ్ అప్పుడు ఓవర్ సాచురేటెడ్ అయిపోవడం, కలర్స్ ఎక్కువ రావడం, సో టెంపరేచర్ ఎక్కువ అయిపోవడం, ఈ విధంగా అయితే మీకు కొన్ని ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు S-Log3లో తీసినట్టయితే మీకు ఫుటేజ్ అనేది క్వాలిటీగా రికార్డ్ అవుతుంది. ప్లస్ మీరు మాన్యువల్గా కలర్ గ్రేడింగ్ చేసుకుంటే లుక్స్ అనేవి అదిరిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇన్పుట్ లట్లోకి వెళ్ళేసి నన్ను అయితే ఉంది, నేను అలెక్సాకి అయితే సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, మన కలర్ అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్ కలర్స్ అయితే వస్తాయి గైస్. ఒకసారి మీ దగ్గర కెమెరాస్ ఉన్నట్లయితే మ్యాక్సిమం మీరు S-Log3లో అయితే తీయడానికి ట్రై చేయండి. సో సోనీలో అయితే S-Log3 ఉంటుంది. సో కెనాన్ కెమెరాస్లో అయితే C-Log ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క లాగ్ అయితే ఉంటుంది అనమాట. సో లాగ్స్లో తీయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా నేను కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి సో లూమెట్రిక్ కలర్ అయితే ఉంది. సో కాంట్రాస్ట్ తక్కువ అనిపిస్తే కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, హైలైట్స్ తక్కువ అనిపిస్తున్నాయంటే హైలైట్స్ పెంచుకోవచ్చు, కొద్దిగా బూస్ట్ అయితే చేస్తాను అనమాట లైట్స్ అనేవి. ఎక్స్పోజర్ని ఎక్కువ యూజ్ చేయొద్దు, మ్యాక్సిమం మీరు షాడోస్, వైట్స్, ఇంకా హైలైట్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. కానీ ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది లైట్గా మీకు నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత నా ఫేవరెట్ సెట్టింగ్ ఏదైనా ఉందంటే HSL సెకండరీ. ఇది మీకు దీనికి సంబంధించిన వీడియో చేద్దాం అనుకుంటూనే ఉన్నా గైస్, కానీ దీని గురించే మీకు సపరేట్గా ఒక వీడియో అయితే తీసుకొస్తాను. మస్ట్ అండ్ షూట్ కొద్దిగా మీకు లెంతీగా ఉంటుంది, కానీ పర్లేదు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అదొక మంచి వీడియో అవుతుంది అనమాట. సో త్వరలోనే అది కూడా తీసుకొస్తాను. సో మొత్తం ఎడిటింగ్ అయితే అయిపోయింది. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 28 మినిట్స్ అయితే మీకు కట్ చేయాల్సి వచ్చింది. మొత్తం ఫుటేజ్ చూపిస్తాను మీకు. మొత్తం నేను రికార్డ్ చేసిన ఫుటేజ్ మొత్తం వచ్చేసరికి ప్రాపర్టీస్లో మీకు చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. 405 GB ఫుటేజ్ అనేది మేము రికార్డ్ చేసుకొచ్చి ఇక్కడ కాపీ చేసి ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకొని మొత్తం కట్ చేశాక మాకు వచ్చిన అవుట్పుట్ టైం అనేది, డ్యూరేషన్ అనేది 28 మినిట్స్. ఈ 28 మినిట్స్ నేను కట్ చేయడానికి నాకు మినిమం 2 days అయితే పట్టింది. 2 days కూర్చోను అనమాట, ఎందుకంటే ల్యాగ్ అవ్వడం కానీ ఇలా కొన్ని ఇబ్బందులు అయితే మనకు ఎదురవుతూ ఉంటాయి. సో లైట్ తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా అవుట్పుట్ రావాలంటే కష్టపడండి, ఎంతసేపు అయినా కూర్చోండి, మీ కటింగ్స్ అనేది క్లీన్గా చేసుకోండి. ఓకే, కటింగ్స్ అంటే ఏంటని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు వీడియోకి మధ్య సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ క్లిప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. సో లేదంటే ఇక్కడ వరకే కట్ చేద్దాం అనుకున్నప్పుడు సో జస్ట్ కట్ చేసి డిలీట్ చేసేయండి, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆన్ ఇచ్చేసేయండి, జస్ట్ అంతే. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఫుటేజ్ ఏదైతే ఉందో అది మీరు డిలీట్ చేసుకోండి. స్టార్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ మాత్రం మీరు కట్ చేసుకొని దాని తర్వాత వచ్చే క్లిప్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చేయాలి. సో మ్యాక్సిమం మీరు షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ని ఫాలో అవ్వండి. మీ ఓన్గా వెళ్ళిపోతే మాత్రం మీకు అసలు ఏం అర్థం కాదు. మల్టిపుల్ షార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ కెమెరా అంటేనే మల్టిపుల్ షార్ట్స్ని మనం యాడ్ చేయడం వేరు, సో దాన్ని సింక్ చేయడం కూడా వేరు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ తను నీళ్ళైతే తాగుతున్నాడు, వాటర్. తర్వాత షార్ట్లో ఫోన్ మాట్లాడతాడు, తర్వాత షార్ట్లో డ్రోన్ షాట్ అయితే వస్తుంది, తర్వాత ముగ్గురు అమ్మాయిలు అయితే సెల్ఫీ దిగుతూ ఉంటారు. సో గోల్ చేస్తుంటే మనోడు తిరిగి చూస్తాడు అనమాట. సో ఇది వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడే షాట్ అనమాట. సో తను ఇన్స్టా ఐడి అయితే చెప్తుంది. సో దానికి వీళ్ళు ఓకే అనడానికి ఇంకొక ఫ్రేమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది మేము చేంజ్ చేస్తూ వస్తున్నాం, కెమెరా యాంగిల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో ట్రైపాడ్ పెట్టేశారు, ట్రైపాడ్ మీద కెమెరా పెట్టేశారు, తీసామంటే తీసాం ఒక సైడ్ నుంచి అంటే అది ఒక ఇంటర్వ్యూ లెక్క ఉంటుంది అనమాట, ఏదో న్యూస్ ఛానల్లో న్యూస్ చెప్పినట్టే ఉంటుంది. అందుకని చెప్పి మల్టిపుల్ షార్ట్స్ ప్లస్ మీరు యానిమేషన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు లైట్గా ఇప్పుడు ఇది మొబైల్ అయితే చూస్తున్నాడు తను. సో ఇక్కడ మొబైల్ చూస్తున్నాడు కదా, తర్వాత దాని కంటిన్యూస్ షాట్ ఇది టాప్ యాంగిల్ అనమాట. టాప్ యాంగిల్ ఏంటంటే తన ఇన్స్టా ఐడి చెక్ చేస్తున్నాడు. సో ఆ షాట్ తీస్తున్నాం. సో లైట్గా నేను గింబల్ పట్టుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒక స్కేల్ యానిమేషన్ అయితే ఇచ్చాను. సో చూడడానికి ఒక లుక్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా సేమ్ అంతే.
ఇలా మీరు మూమెంట్లు ఇస్తూ ఒక షాట్ అనేది తీస్తే చూడడానికి చాలా సినిమాటిక్ అనిపిస్తుంది. మ్యాక్సిమం మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి. ఎప్పుడు ట్రైపాడ్ పెట్టే కాదు, మామూలుగా గింబల్ యూజ్ చేయండి, లేకపోతే హ్యాండీ. మీరు బాగా కెమెరా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు హ్యాండ్తో తీసేయచ్చు అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే కెమెరాస్లో స్టెబిలైజేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. నేను కూడా చాలా వరకు దీంట్లో హ్యాండ్తో తీశాను. మీకు మేకింగ్ వీడియోలో ఆల్రెడీ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి కెమెరాలో తీసిన షాటే. జస్ట్ టాప్ యాంగిల్ నుంచి ఇలా తిప్పుకుంటూ వచ్చేసాను. సో ఈ విధంగా మీరు మూమెంట్లు ఇస్తూ షార్ట్ తీసారంటే మల్టిపుల్ షార్ట్స్ అనేవి చూడడానికి ఒక లుక్ అనేది ఉంటుంది అనమాట. మ్యాక్సిమం మీరు మల్టిపుల్ షార్ట్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు టైం లైన్లోకి వచ్చినప్పుడు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు. సో తను నీళ్ళు తాగుతాడు, తర్వాత ఫోన్ మాట్లాడతాడు, అమ్మాయి కళ చూస్తాడు అని చెప్పి ఒక స్క్రిప్ట్ అనుకోండి. దాని తగ్గట్టు మీరు తీసుకొని ఉంటారు కదా ఫుటేజ్ అనేది. సో అది మైండ్లో పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ సింక్ అవుతుందో దాని తగ్గట్టు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. లైక్ ఇది ఇప్పుడు తను అమ్మాయి కళ చూస్తూ ఉంటాడు, తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇలా తిరిగేస్తాడనమాట. తిరిగేసి నెక్స్ట్ ఫ్రేమ్లో ఇలా స్లైడ్ షాట్ వస్తుంది. సో తిరిగి ఇలా ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట. తర్వాత ఆ అమ్మాయిలు వెళ్ళిపోయే షాటు, తను వాళ్ళని ఫాలో అయ్యే షాట్ అనమాట. ఇలా మీరు స్క్రిప్ట్ ప్రకారం తీసుకోండి షార్ట్స్ అనేవి. తర్వాత మల్టిపుల్ షార్ట్స్ అనేవి తీయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు చూడడానికి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు టైం లైన్కి తీసుకొని ఎక్కడ ఏ క్లిప్ రావాలో మీకు సింక్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. చూడడానికి ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. జస్ట్ ఇది ప్లే చేస్తున్నాను. సో ఇది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఒక షాట్ పడ్డది, తర్వాత ఇంకొక షాట్ అనమాట. సో సింక్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సింక్ చేసుకోవాలి. మల్టిపుల్ షాట్స్ తీసుకొని దీన్ని రెండింటి సింక్ చేసుకుంటే మీకు ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఇక్కడ కనిపించేస్తూ ఉంటుంది మీకు. సో చూసారు కదా, ఈ విధంగా మల్టిపుల్ షాట్ తీసుకొని సింక్ అయితే చేశాను. అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా క్లిప్ బై క్లిప్ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి చివరికి వచ్చేసరికి 28 minutes దగ్గర అయితే ఆగిందనమాట. సో ఇది ఎండింగ్ తర్వాత ఇక్కడ టైటిల్ అయితే పడుతుంది. సో టైటిల్కి నేను గ్రీన్ అయితే పెట్టేశాను. సో ఇంకా దీన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వాలి. సో సమీర్ అని చెప్పి ఒక అతనైతే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అని చెప్పి. మీరు అలా మొదలైతే వెళ్ళిపోయిన థీమ్ సాంగ్ చూసినట్లయితే అందులో కూడా ఇతనే అనమాట మొత్తం మ్యూజిక్ అనేది చూసుకుంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ కూడా ఆయన చేత చేపిస్తున్నాము. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రావాలి. డబ్బింగ్ అయితే అయిపోయింది. డబ్బింగ్ అనేది మేము వాడుతున్న మైక్లు అయితే చెప్పించలేదు, ఎందుకంటే ఇంత మంచిగా కష్టపడి ఇంత మంచి ఫుటేజ్ అనేది ఎడిటింగ్ చేస్తూ సో ఒక డబ్బింగ్ అనేది లో క్వాలిటీ మైక్లో వస్తే బాగోదని చెప్పేసి సపరేట్గా డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి అయితే డబ్బింగ్ అయితే చేయించుకొచ్చాం. సో ఇది కింద చూస్తున్నారు కదా ఆడియో అనేది, ఇది డబ్బింగ్ ఫైల్ అనమాట. సో సింక్ అయితే చేసాను. ఏమంటే నేను ఫైనల్గా 60 minutes గెలుచుకున్నా కదా. సో ఆడియో క్వాలిటీ అనేది మంచిగా ఉంటుందని అని చెప్పేసి నేను సపరేట్గా డబ్బింగ్ అయితే చెప్పించాను. ఆ డబ్బింగ్ ఫైల్ వచ్చి కింద అయితే యాడ్ చేశాను. ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది, టైటిల్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండు దీనికి యాడ్ చేసేస్తే మొత్తం అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. బట్ కొన్ని చోట్ల కలర్ గ్రేడింగ్ అయితే చేయాలి. కలర్ గ్రేడింగ్ కోసం కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో తను నడుచుకుంటూ వెళ్తాడు, తర్వాత ఒక ట్రాన్సిషన్ అయితే వస్తుంది, తర్వాత ఇంకొక షాట్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు మాస్కింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ట్యూటోరియల్ అనేది మీకు సపరేట్గా అయితే తీసుకొస్తాను. సో ఈ విధంగా మీకు డైలీ ఒక వీడియో అయితే తీసుకొస్తాను, అన్ని రాసి పెట్టుకున్నాను. సో మాస్కింగ్ ఎలా ఇవ్వాలి, ఇంకా కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, సో ప్రతి ఒక్క సెట్టింగ్, ప్రతి ఒక్క టూర్ గురించి మీకు ప్రతిరోజు ఒక వీడియో అయితే తీసుకొస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే నా షార్ట్ ఫిల్మ్ యొక్క టైం లైన్ అనమాట. ఇంకొకటి నేను వాడే మానిటర్ అయితే ఉందో ఇందులో కలర్స్ అనేవి అంత మంచిగా యాక్యురేట్గా అయితే ఉండవు. సో నాకు 98%, 100% sRGB కలర్స్ ఉన్న స్క్రీన్లో అయితే చేయాలి. కలర్ గ్రేడింగ్ అనేది మీరు ఈ విధంగా ఇలాంటి మానిటర్లో చేశారంటే అంటే కలర్స్ అనేవి షేడెడ్గా అయితే ఉంటాయి ఈ మానిటర్లో. అందుకని మీరు కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు ఎంత కలర్ వేసినా అక్కడ శాచురేషన్ అనేది పెరగట్లేదు. సో మీరు వేరే స్క్రీన్లో మొబైల్ స్క్రీన్లో చూసినప్పుడు మీకు కలర్స్ అనేవి ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ల్యాప్టాప్లో అయితే డ్యూ స్క్రీన్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. సో ఆ సెటప్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, స్క్రీన్ రికార్డులో కాదు, సో కెమెరా నుంచి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. హే గాయస్, ఇది నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేయట్లేదు, నార్మల్ కెమెరాతో తీస్తున్నాను. ఎందుకంటే ఈ సెటప్ అనేది డ్యూల్ స్క్రీన్లో జరుగుతుంది. సో ఇక్కడ ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా, సో ఈ ల్యాప్టాప్ ప్లస్ దీనికి HDMI కనెక్టివిటీ ఈ మానిటర్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇందులో నేను డ్యూల్ స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. నార్మల్గా మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఎక్స్టెండ్ స్క్రీన్స్ అని ఉంటాయి కదా, సో ఆ సెట్టింగ్ ఆన్ చేసుకొని మీరు సో ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ మానిటర్లో కనిపిస్తుందో సో ఈ పిక్చర్ అనేది మనకి ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఈ ల్యాప్టాప్లో ఉన్న స్క్రీన్ అనేది 2K డిస్ప్లే. సో మనకు ఒరిజినల్ కలర్స్ 98% మనకు ఒరిజినల్ కలర్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఈ మానిటర్లో అయితే మీకు అంత ఒరిజినల్ కలర్స్ అయితే లేవు, అందుకని చెప్పేసి నేను డ్యూల్ స్క్రీన్ సెటప్ అయితే చేసుకున్నాను. సో ఈ ల్యాప్టాప్లో కనిపించేది ఒరిజినల్ ఫుటేజ్ అనమాట. సో నేను ఎడిటింగ్ ఏదైనా చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ టైం లైన్లో జరుపుతూ ఉంటాను కదా, సో జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ నేను టైం లైన్లో ఏదైతే జరుపుతానో దాన్ని బట్టి ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్లో మనకు వీడియో అనేది ప్లే అవుతుంటుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మీకు వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది.
సో ఈ విధంగా నేను ఎందుకు పెట్టినానంటే జస్ట్ కలర్ గ్రేడింగ్ కోసం మాత్రమే. సో ఇక్కడ మనం మొత్తం షార్ట్ ఫిల్మ్ అనేది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం కలర్ గ్రేడింగ్ అనేది చేస్తాం కదా. సో కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు ఇందులో మనకు ఒరిజినల్ కలర్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇలా డ్యూల్ స్క్రీన్ అయితే సెటప్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ విధంగా మనం పర్ఫెక్షన్ అనేది మెయింటైన్ చేస్తే షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఈ సెటప్ అనేది ఎలా చేసుకోవాలో మీకు తర్వాత వచ్చే వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు అంత టైం అయితే లేదు, జస్ట్ నేను ఎడిటింగ్ సంబంధించిన టైం లైన్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గా చూసారు కదా, ఈ విధంగా మీరు సెటప్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి మీరు జస్ట్ ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయేసి ఇక్కడ ఎక్స్టెండ్ దిస్ డిస్ప్లేస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మీరు ల్యాప్టాప్ స్క్రీన్ ఉంది ప్లస్ మానిటర్ ఉంది, రెండిట్లో మీకు స్క్రీన్స్ అనేవి వస్తాయన్నమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిట్లోకి వెళ్ళేసి ప్రిఫరెన్సెస్లో ప్లేబ్యాక్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని అడోబ్ డివి, సో దీని అయితే నేను ఎనేబుల్ చేసుకున్నాను. సో అందుకని చెప్పేసి మీకు ల్యాప్టాప్లో అయితే ఏదైతే ఈ ప్రోగ్రామ్ మానిటర్ ఉందో అక్కడ ఫుల్ స్క్రీన్లో అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు టైమ్ లైన్ అడ్జస్ట్మెంట్సే కాబట్టి మిగతావన్నీ మీరు ఇందులో చేసుకోవచ్చు. సో వీడియో ప్లేబ్యాక్ అనేది మీకు ల్యాప్టాప్లో అయితే జరుగుతూ ఉంటుంది ఫుల్ స్క్రీన్లో. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ పెట్టుకొని చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదో ఒకటి నేర్చుకుంటారు అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో గైస్ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి, ఈ వీడియోని ఆదరించండి, అందరికీ షేర్ అయితే చేయండి. నార్మల్గా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వకముందే మీకు ఈ విధంగా ఎవరు చూపించరు. సో నేనైతే డేర్ చేసి మరీ చూపిస్తున్నాను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా దేవుళ్ళు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం షార్ట్ ఫిల్మ్ ఎలా ఎడిటింగ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క టైం లైన్ అనేది మీకు చూపించడం జరిగింది. సో గైస్ ఈ వీడియోకి అయితే 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, తప్పకుండా దాన్ని పూర్తి చేసేయండి, అందరికీ షేర్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేశాను. సో ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.